గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు V3 న్యూస్. లక్ష్యం సమాజ్ అయితే నేను మానస. ముందుగా హెడ్లైన్స్. అసెంబ్లీలో ఎంపీ అరవింద్ పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్. విమర్శను వ్యతిరేకిస్తూ ఆర్మర్లో బీజేపీ నేతల ఆందోళన. మహబూబ్ నగర్ లో ఘనంగా మాన్యశ్రీ కాన్సీరామ్ జయంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పర్యటన. అహ్మదాబాద్ లోని నూతన బోటింగ్ క్లబ్ కు శ్రీకారం. ఆదిలాబాద్ జిల్లాలో ఏఐటీసీ నేతల ఆందోళన. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. చిత్తూరు జిల్లా రామకుప్పంలో రోడ్డు ప్రమాదం. 2 బైక్లు ఢీ, ఒకరు అక్కడికక్కడే మృతి. ఇక డీటెయిల్స్కి వెళ్తే, తెలంగాణ రాష్ట్రంలోనే రెండవ యాదగిరిగుట్టగా పేరుగాంచిన సిద్దిపేట జిల్లా సుప్రసిద్ధ నాచారం గుట్ట స్వయంభూ లక్ష్మీ నరసింహస్వామి నాచాద్రి దేవాలయ నూతన పాలక వర్గాన్ని నియమిస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కార్యక్రమానికి ఆర్థిక మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. ఆలయ చైర్మన్ గా పాములమర్తి చెందిన హరినాథ్ శర్మ, ధర్మకర్తలుగా తుర్ఫాన్ మున్సిపాలిటీ లీగల్ అడ్వైజర్, హైకోర్టు సీనియర్ న్యాయవాదులు ఎనరెల్లి డాక్టర్ వెంకటస్వామి, చంద్రారెడ్డి తదితరులు నియమించబడ్డారు. మిగతా 10 మంది సభ్యులుగా ఇందులో 2 మహిళలున్నారు. కాగా నేడు ఆలయంలో ప్రమాణ స్వీకార మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ముందుగా రాష్ట్ర మంత్రి హరీష్ రావు నాచారంగుట్ట చేరుకుని నూతన కమిటీ సభ్యులకు, చైర్మన్ కు శాల్వా కప్పి సన్మానించారు. అనంతరం ఆలయ అర్చకులు కమిటీ సభ్యులకు ఆశీర్వచనాలు అందజేశారు. అలాగే వచ్చే నెలలో ప్రారంభం కానున్న బ్రహ్మోత్సవాలు ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ రోజా, రాధాకృష్ణ శర్మ, చైర్మన్లు వంటేరు ప్రతాపరెడ్డి, ఎలక్షన్ రెడ్డి, భూమిరెడ్డి, ఎంపీటీసీలు, సర్పంచ్లు, ప్రజాప్రతినిధులు, వేద పండితులు, ఆలయ ఈవో సుధాకర్ రెడ్డి, ఆలయ సిబ్బంది సుధాకర్ పాల్గొన్నారు. ఇక షాద్ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వీర్లపల్లి శంకర్ జన్మదిన వేడుకలు అభిమానులు ఘనంగా నిర్వహించారు. అనంతరం పలు మండలాల్లో వీర్లపల్లి శంకర్ అభిమానులు చెట్లు నాటడం, ఒక పాటను లాంచ్ చేశారు. దానితో పాటుగా నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ అభిమానులు, నాయకులకు అన్నదాన కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, శంకర్ అభిమానులు, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.
నిజామాబాద్ ఎంపీ అరవింద్ను అసెంబ్లీలో తన ఇష్టానుసారంగా ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. ఈ విమర్శని వ్యతిరేకిస్తూ ఆర్మూర్లో ఎమ్మెల్యే జీవన్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి అంబేద్కర్ చౌరస్తా వద్ద బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయ్ రెడ్డి, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షుడు నూతుల శ్రీనివాసరాజు, అనిల్ తదితరులు పాల్గొన్నారు. జీవన్ రెడ్డి భారతీయ జనతా పార్టీ ఎంపీపై అనుచిత భారతీయ జనతా పార్టీ ఇక మహబూబ్ నగర్ జిల్లాలో మాన్యశ్రీ కాన్సీరాం 87వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నరసింహయ్య ఆధ్వర్యంలో ఆ మహనీయుని చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మంత్రి నరసింహయ్య మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంతో బహుజనులకు రాజ్యాధికారం కట్టబెట్టిన మహానుభావుడు మాన్యశ్రీ కాన్సీరాం అని కొనియాడారు. మాన్యశ్రీ కాన్సీరాం ఆలోచన విధానంతో అన్ని సంఘాలు కూడా రాజ్యాధికారం వైపు ముందుకు పోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు మంత్రి చెన్నకేశవులు, రాష్ట్ర ఉపాధ్యక్షులు కాళం బాలరాజు, రాష్ట్ర కార్యదర్శి మిట్టమీది బాలరాజు తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి కొనసాగిస్తాం. అంబేద్కర్ గారి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం. మాన్యశ్రీ కాన్సీరాం గారి ఆలోచన విధానాన్ని కొనసాగిస్తాం. మాన్యశ్రీ కాన్సీరాం గారి ఆలోచన విధానాన్ని. పేద బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అంబేద్కర్ ఆలోచన విధానాన్ని ఆచరణలో పెట్టి రాజ్యాధికారం సాధించినటువంటి మహనీయుడు మాన్యశ్రీ కాన్సీరాం గారి 87వ జయంతి సందర్భంగా తెలంగాణ మాలమానాడు ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి పూలమాలలేసి జ్యోతి ప్రజ్వాలన చేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఆ మహనీయుని యొక్క ఆశయాలను ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క సంఘాలపైన ఉందని మేము భావిస్తూ ఉన్నాం. ఎందుకంటే మాన్యశ్రీ కాన్సీరాం గారు తన ఉద్యోగాన్ని సైతం త్యాగం చేసి, తన కుటుంబాన్ని సైతం త్యాగం చేసి, తను మరణించే వరకు కూడా తన కుటుంబాన్ని చూడకుండా పేద బడుగు బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధించి పెట్టే లక్ష్యంగా సైకిల్ పైన ఓటు దేవ్ నోటు దేవ్ అనే నినాదంతోన ముందుకు సాగినటువంటి మహానుభావుడు మాన్యశ్రీ కాన్సీరాం గారు. ఆయన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి కుల నిర్మూలన బుక్కును చదివి ఆ రోజుతోనో ఆయనలో మార్పు చెంది నా జాతి రాజ్యాధికారం లేకుంటే నిజంగా అంతరించిపోతుందని భావించి ఉత్తరప్రదేశ్లో గడప గడప తిరిగి 4 పర్యాయాలు రాజ్యాధికారంలోకి తీసుకొచ్చినటువంటి మహానుభావుడు మాన్యశ్రీ కాన్సీరాం గారు. పెరియర్ రామస్వామి కానీ, నారాయణ గురు కానీ, సావు మహారాజు కానీ, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పూలే సిద్ధాంతాలను నమ్మినటువంటి మహానుభావుడు కాన్సీరాం గారు. ఈ మహానుభావుల యొక్క జీవిత చరిత్రలు చదివి వారి యొక్క ఆలోచన విధానాలే ఈ దేశానికి శరణ్యం,
లేకపోతే అట్టడుగు వర్గాలైనటువంటి నిమ్న జాతులు అంతరించిపోయే ప్రమాదం ఉంది అని నమ్మి బీఎస్పీ పార్టీని స్థాపించి బహుజన ఇక రామగుండం కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి జిల్లాలో పలు నేరాలకు పాల్పడి కేసుల్లో ఉన్న రౌడీ షీటర్లకు రామగుండం పోలీస్ కమిషనర్ వి సత్యనారాయణ కౌన్సిలింగ్ చేశారు. కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కౌన్సిలింగ్ కార్యక్రమంలో భాగంగా రౌడీ షీటర్లు చేసిన నేరాలపై కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు ఇక ముందు చట్ట వ్యతిరేక సంఘటనలకు పాల్పడితే పీడీ యాక్ట్ కేసులను పెడతామని హెచ్చరించారు. రౌడీ షీటర్లపై నిరంతరం నిఘా కొనసాగుతుందని, భూ కబ్జాలు, తల దూర్చిన అల్లర్లకు పాల్పడిన మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన చట్ట ప్రకారం చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇంతవరకు ఎలాంటి కేసులు లేవు సార్. ఏమంటుంది తమ్ముడు చంపేసింది సార్. అప్పుడు దుకాణంలో సార్ ఊకాచి దుకాణంలో డబ్బులు ఎత్తుకోపోడు రోడ్డు తిరగడం జరిగింది సార్. సరిపోకుండా 2-3 సార్లు దరఖాస్తు ఇచ్చాను సార్. లోపలి జైలు కూడా అంటే నేను నీకు సపోర్ట్ చేస్తాను, నువ్వు నాకు సపోర్ట్ ఎందుకు చేస్తావు? నాకు తీసుకుంటాను, నువ్వు బయటికి జరుగుతుంది బయటికి చెప్తాను సార్. అంతా అది బయటికి దొబ్బొచ్చా నువ్వు సార్ తాగి మొత్తం తెలిసి ఎవరు చేయాలి? బయటికి ఇవ్వమని సార్. కాదు, ఎవరు చేయాలి ఆ పని? లో అట్లాగే ఈ జాబ్ ఫ్రాడ్ 202, పెద్దపల్లిలో 184. దీంట్లో 30% షీటర్స్ ఏదర్ మర్డర్ కేసులో కానీ 307లో కానీ ఉన్నారు. బట్ ఆల్ ఓల్డ్ కేసెస్, ఒక 5 సంవత్సరాల ముందు కేసులు ఉన్నాయి. అదేవిధంగా ఫాల్స్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజెస్, ఈ యొక్క చిట్ ఫండ్స్, లేకపోతే చాలామందిని, ఎక్కువ మందిని మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాస్ చాలామంది దుర్మార్గంగా వంచి మోసం చేసిన చాలామంది ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ ఉన్నారు. మోసపూరితం ఇప్పుడున్న దాంట్లో ఓన్లీ సైబర్ క్రైమ్ చాలా మోసపూరితమైన క్రిమినాలిటీ చాలా ఎక్కువ ఉంది. ఈ యొక్క మోడర్న్ సొసైటీలో ఎట్టి పరిస్థితుల్లో వాటిని ఏ రకంగా కూడా ఎవరు కూడా దాన్ని ఆహ్వానించదగ్గ విషయం కాదని. అది ప్రజలు ఇంట్లో గృహహింస అవ్వచ్చు, ఇంకొక కారణాలు అవ్వచ్చు. ఇట్స్ నాట్ ఇన్వైటెడ్, షుడ్ నాట్ బి ఇన్వైటెడ్. ఎక్కడ కూడా ఏ రకంగా కూడా మనం అటు ప్రజల నుంచి, ఇటు మీడియా నుంచి, ఇటు పోలీస్ నుంచి కూడా ఒక కలెక్టివ్ ఎఫర్ట్స్ పెడితేనే అది మర్డర్స్ని ఆపగలుగుతాం. సో కాబట్టి ఈ యొక్క బాడీ అఫెన్స్లో మర్డర్ కేసులు, మళ్ళీ ఎట్టి పరిస్థితుల్లో రేప్ కేసులు కానీ, గ్యాంగ్ రేప్ కేసులు కానీ ఇవన్నీ జరగకుండా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అదే గోదావరి ఖని, సుల్తానాబాద్ ఏరియాలో కూడా ల్యాండ్ ఇష్యూలు చాలా పెరిగిపోయి, గ్రూపులు పెరిగిపోయి, ఎక్కడో అప్పులు తెచ్చుకుని, అవి తెచ్చుకుని తక్కువ కాలంలో ఎక్కువ సంపాదించాలనే ఉద్దేశంతో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఇప్పుడు దాకా లిటిగేషన్తో ఉన్న వ్యవహారం తర్వాత గ్రూప్ తగాదాలు, కొట్లాటలు, మర్డర్లకి దారితీసే అవకాశాలు డీసీపీ, ఏసీపీ వీళ్ళందరూ కూడా చేసి మనం గట్టి యాక్షన్ తీసుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఇక అనంతపురం జిల్లా ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రమైన పుట్టపర్తి చిత్రావతి నది పరివాహక ప్రాంతాన నూతనంగా ఏర్పాటు చేసిన బోటింగ్ క్లబ్ ని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి, సత్యసాయి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ రత్నాకర్లు ప్రారంభించారు. పుట్టపర్తి సుందరీకరణ పనుల్లో భాగంగా నది పరివాహక ప్రాంతాన ఆహ్లాదకరమైన వాతావరణంలో ఏర్పాటు చేసిన నూతన బోటింగ్ క్లబ్ ను శిలాఫలకాన్ని ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి,
రత్నాకర్లు ఆవిష్కరించారు. అనంతరం నూతన బోట్లో కాసేపు సరదాగా చిత్రావతి నదిలో తిరిగి షికారు చేశారు. పుట్టపర్తి చిత్రావతి నది వద్ద నూతన బోటింగ్ ఏర్పాటు చేయడంతో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అహ్మదాబాద్లోని నర్మదా నది తరహాలో చిత్రావతి నదిని పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. అదేవిధంగా పుట్టపర్తిని అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ ముందు కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సేవ్ పబ్లిక్ సెక్టర్ సేవ్ ఇండియా నినాదంతో ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఏఐటీసీ రాష్ట్ర కార్యదర్శి ఎస్ విలాస్ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక చట్టాలను తీసుకువచ్చి అన్నదాతల నడ్డి విరుస్తుందని మండిపడ్డారు. మరోవైపు పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలను పెంచి సామాన్యులపై భారం మోపుతుందని కూడా ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా డిప్యూటీ ప్రధాన కార్యదర్శి సిర దేవేందర్, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి అన్నమూల కిరణ్, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బొజ్జ ఆసన్న, ఐఎఫ్టియు జిల్లా అధ్యక్షులు బామన్ జగన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకాలను సిగ్గు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడమా సిగ్గు ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేయడం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేస్తా అని నిఖార్చిగా చెప్పడం జరుగుతుందో, పార్లమెంట్లో చెప్పడం జరుగుతుంది, బయట కూడా చెప్పడం జరుగుతుంది, ఏమి సిగ్గు లేకుండా చెప్పడం జరుగుతుంది మోదీ ప్రభుత్వము. ఈరోజు మన 200 సంవత్సరాల పోరాటంతో 44 చట్టాలు, కార్మిక చట్టాలు తీసుకొస్తే 4 కోళ్లుగా తీసుకొచ్చి ఇప్పుడు 4 కోళ్లు మొత్తం మేనేజ్మెంట్కు, కార్పొరేట్ సెక్టర్స్కు అనుకూలంగా తీసుకొచ్చి ఉద్యోగులకు, కార్మికులకు వ్యతిరేకంగా ఈ 4 కోళ్లు తీసుకురావడం జరుగుతుంది. అట్లాగే ఈ దేశంలో ఉన్నటువంటి 70% ఉన్నటువంటి ఏదైతే వ్యవసాయదారులు ఉన్నారో వ్యవసాయదారులకు వ్యతిరేకంగా 3 చట్టాలు తీసుకొచ్చి ఈ వ్యవసాయాన్ని కూడా కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణకు అప్పచెప్పి వ్యవసాయదారులను కూలీలుగా మార్చే ఏదైతే ప్రయత్నం చేయడం జరుగుతుందో దాన్ని కూడా విరమించుకోవాలని ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతుంది. అట్లాగే భారతదేశంలో ఈ యొక్క వ్యవసాయం మంచిగా నడుస్తుందంటే విద్యుత్ అనేది వ్యవసాయదారులకు ఉచితంగా సబ్సిడీలో ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు విద్యుత్ చట్టం తీసుకొచ్చి భారతదేశంలో ఈ ప్రైవేటీకరణ, విద్యుత్ అనేది ఈ చట్టం తీసుకురావడం జరుగుతుంది. ఈ మూడింటిని కూడా ఆపాలని, అట్లాగే ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడాలని, ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడితేనే భారతదేశం కాపాడబడతాయని తెలియజేస్తూ, ఒకవేళ ప్రభుత్వ రంగ సంస్థలకు వ్యతిరేకంగా ఈ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వము, మోదీ ప్రభుత్వము ముందుకెళ్తే మరి రాబోయే కాలంలో దేశంలో ఉన్నటువంటి 55 కోట్ల మంది కార్మికులు తీవ్రమైన ఉద్యమాలు చేసేటి అవసరం వస్తుందని తెలియజేస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని పబ్లిక్ సెక్టర్ ని ప్రైవేటీకరణ చేసే పబ్లిక్ సెక్టర్, మోదీ ప్రభుత్వ రంగ వ్యతిరేక విధానాలు, మోదీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలు. ఇక ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండల కేంద్రంలో బీడీ కార్మికులు ఆందోళన చేపట్టారు. కార్మికుల పొట్టకొట్టే కొత్తగా తెచ్చిన కోప్టా చట్టంను రద్దు చేయాలని బోధ్ మండల కేంద్రంలోని పుర వీధుల గుండా ఏఐటీసీ ఆధ్వర్యంలో బీడీ కార్మికులు ర్యాలీ చేశారు. అనంతరం బోధ్ తహసీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా చేసి తహసీల్దార్కు వినతి పత్రాన్ని సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐటీసీ జిల్లా అధ్యక్షుడు గోవర్ధన్ మాట్లాడుతూ దేశంలోని 16 రాష్ట్రాల్లో బీడీ పరిశ్రమని నమ్ముకొని కోట్లాది మంది కార్మికులున్నారని, వెంటనే కాప్టో చట్టాన్ని రద్దు చేసి బీడీ కార్మికులకు కాపాడాలని కేంద్ర ప్రభుత్వం మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గోదావరి,
నాయకులు బొజ్జారెడ్డి, సిపిఐ నాయకులు సల్ల రవి తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో రైతులకు మద్దతుగా వెంటనే శనగ పంటను కొనుగోలు చేయాలని స్థానిక కలెక్టరేట్ వద్ద రైతులతో కలిసి బీజేపీ నేతలు ధర్నా చేపట్టారు. అనంతరం కలెక్టర్ కార్యాలయం వద్ద శనగ పంటను పోసి ముట్టడి కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమం జిల్లా బీజేపీ అధ్యక్షుడు పాయల్ శంకర్ అధ్యక్షతన చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ నాయకులు శ్రీరామ్ నాయక్, సుహాసిని రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు, నియోజకవర్గ మండల నాయకులు, రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే జిల్లా జాయింట్ కలెక్టర్ సంధ్యారాణి బీజేపీ నాయకులు రైతులతో మాట్లాడి ప్రభుత్వ ఉన్నతాధికారులకు నివేదిక పంపి రైతుల సమస్య అయ్యేలా చూస్తామని హామీ ఇవ్వడంతో ధర్నాను విరమించారు. మద్దతు ధరకు వెంటనే రైతులు పండించినటువంటి శనగలను ప్రభుత్వం మద్దతు ధరకు వెంటనే ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి రాజ్యం, ఇదేమి మేడం పురుగులు అయితే ఇళ్ళ పురుగులు అయితే మేడం కదా మేడం 5.5 లక్షల క్వింటాల్ ఇప్పుడు రైతుల ఇళ్లలో రెడీ ఎక్కువ మేడం 70 పంట వేసిండ్రు. ఇది మన అఫీషియల్ లెక్క, 73,000 ఎకరాలలో రైతులు పంట వేసిండ్రు. ఈసారి 9 నుంచి 10 క్వింటాల దిగుబడి యావరేజ్ గా పట్టుకున్నా కూడా 5.5 నుంచి 6 లక్షల క్వింటాలు. ఎప్పుడు కూడా ఇంత పెద్ద మొత్తం పంట రాలేదు. అదృష్టం కొద్ది ఈసారి ఏదో రైతులకు శనగలు పండింది. బయట మార్కెట్లు ఎవరు కూడా 4,100, 200, కొన్ని ప్లేసులలో అయితే ఇంటీరియర్ ఏజెన్సీ ప్లేసులలో 3,900 కూడా క్వింటాలు ఉంటుంది. ఇది చాలా పెద్ద దోపిడీ జరుగుతుంది. కొంత గవర్నమెంట్ కు రిపోర్ట్ రాస్తారా? ఇది ఈ రోజు కేవలం క్వింటాలతో వచ్చినాం. మేము ఒక 5 నుంచి 6 రోజుల సమయం తర్వాత రైతుల ఇళ్లలో ఉన్నటువంటి శనగలన్నీ మొత్తం ఆఫీస్కి తీసుకున్నాం. దయచేసి మీరు గవర్నమెంట్ కు పాజిటివ్ గా చెప్పండి, ఒత్తిడి తీసుకురండి. రైతులు చాలా కొంత ఇబ్బందులలో ఉన్నారు. ఇక మిగతా ఖరాబ్ అయిపోతుంది మేడం. త్వరలో 2-3 రోజులలో కొనుగోలు ఏర్పాటు చేపట్టి आम्ही 12 महिने मेहनत करायला, त्याला फवारा कर, औषध मार, डवरण मार, खुरपण कर. చిత్తూరు జిల్లా రామకుప్పం మండలం రాజపేట రోడ్డు వద్ద ఎన్టీఆర్ కాలనీ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 2 ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో చంద్ర అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా కొన ఊపిరితో ఉన్న మంజును రామకుప్పం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వీడు పర్వాలేదు ఒక రకంగా ఉన్నాడా? సూర్యాపేట జిల్లా మునుగాల మండలం గుంపుల మాధవరం సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో కారు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. విజయవాడ నుండి హైదరాబాద్ వెళ్తుండగా మార్గం మధ్యంలో ఈ ప్రమాదం జరిగినట్టు స్థానికులు తెలిపారు. అనంతరం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఇక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అసెంబ్లీలో ఎంపీ అరవింద్ పై ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఫైర్. విమర్శను వ్యతిరేకిస్తూ ఆర్మర్లో బీజేపీ నేతల ఆందోళన. మహబూబ్ నగర్ లో ఘనంగా మాన్యశ్రీ కాంశీరాం జయంతి వేడుకలు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన నేతలు. అనంతపురం జిల్లాలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పర్యటన. అహ్మదాబాద్ లోని నూతన బోటింగ్ క్లబ్ కు శ్రీకారం. ఆదిలాబాద్ జిల్లాలో ఏఐటీయూసీ నేతల ఆందోళన. రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని డిమాండ్. చిత్తూరు జిల్లా రామకుప్పంలో రోడ్డు ప్రమాదం. 2 బైక్లు ఢీ, ఒక్కరు అక్కడికక్కడే మృతి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ V3 న్యూస్. లక్ష్యం సమాజైతే. నమస్కారం.